ఒక వ్యక్తిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టిన దారుణ ఘటన కుప్పం మున్సిపాలిటీలోని అమరావతి కాలనీలో చోటు చేసుకుంది. ఆర్థిక లావాదేవీల కారణంగా కుప్పంకు చెందిన శ్రీనాథ్ను ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి హత్య చేసినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం దీనికి సంబంధించి పరిశీలిస్తున్నారు. ప్రభాకర్పై గతంలో హత్య కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. రైట్, దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ, చందు, ఇవాళ కుప్పంలో అతి దారుణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా కుప్పంలో శ్రీనాథ్ అనే వ్యక్తి ప్రభాకర్ అనే వ్యక్తితో ఇద్దరు సన్నిహితంగా మెలిగేవారు. అయితే ప్రభాకర్ కే అవసరాల నిమిత్తం శ్రీనాథ్ దాదాపు 5 లక్షలు అప్పు తీసిచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది స్థానికుల సమాచారం మేరకు. అయితే కుప్పం మున్సిపాలిటీలో ఉన్నటువంటి అమరావతి కాలనీలో వీళ్ళిద్దరు నివాసం ఉంటున్నారు. ఒక ప్రభాకర్ వాహనం కూడా ఇతను అప్పుగా దగ్గరుండి వాహనం కూడా తీసిచ్చినట్టుగా కూడా స్థానికుల సమాచారం మేరకు తెలిసింది. అయితే ఆ అప్పు ఇచ్చిన అప్పు సకాలంలో ఇవ్వకపోగా శ్రీనాథ్ని పదే ప్రభాకర్ ని అప్పు చెల్లించమని చెప్పి ప్రస్తావిస్తూ గట్టిగా ప్రెజర్ చేశాడని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే అతను గతంలో ప్రభాకర్ మీద కూడా ఇలాంటి హింసాత్మక ధోరణులు చోటు చేసుకున్నటువంటి కేసులు కూడా ఉన్నాయని చెప్పి స్థానికులు అయితే గుర్తించారు. అయితే ఒక దశలో ప్రభాకర్ కి శ్రీనాథ్ మధ్య ఈ తీసుకున్న అప్పు చెల్లించలేదనే ఈ వాదనతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఈ ఘర్షణ నేపథ్యంలోనే గత నెల 26వ తేదీన ఘర్షణ పడ్డారు వీళ్ళిద్దరు. అయితే 27వ తేదీ నుంచి శ్రీనాథ్ కనిపించకపోవడంతో పేరెంట్స్ అలాగే బంధువులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రభాకర్ అదుపులోకి తీసుకుని విచారించేసరికి ఈ అనూహ్యమైన ఘటన అయితే బయటపడింది. శ్రీనాథ్ ని చంపేసి తన ఇంట్లోనే పూర్తి చేసినటువంటి ఘటన ఒక్కసారిగా యావత్ కుప్పంలో మున్సిపాలిటీలో ప్రజలందరూ కూడా నివ్వెరపోయేలా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఇలాంటి కిరాతకంతో ఇన్నాళ్ళు కుప్పంలో ఉంచున్నామా అని చెప్పి భావన కూడా సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ప్రభాకర్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శవం పూడ్చినటువంటి ప్రాంతంలో శ్రీనాథ్ మృతదేహాన్ని అయితే వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. మరింత అంటే స్థానిక రెవెన్యూ అధికారులు అలాగే వీళ్ళ సమక్షంలో పూడ్చిపెట్టినటువంటి శవాన్ని వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. చందు, థ్యాంక్ యూ.